హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. వివేక చూడమని అనే స్వామి వారి బోధ నుండి, పరమాత్మ వలె గగనము వలె సర్వవ్యాపకుడై ఉండాలి, ఏకస్వరూపుడై ఉండాలి, సర్వ వికారరహితుడై ఉండాలి, పరిపూర్ణుడై ఉండాలి. అసలు నింపడానికి కదల్చడానికి స్థానమే లేదు. అంతటా ఉన్నవాడిని ఎలా కదిలిస్తాము? కదల్చలేము. అంతటా నిండి ఉన్నవాడిలో ఏమి నింపుతాము మరలా? అతను పరిపూర్ణుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థము చేసుకోవాలి ఈ పరమాత్మ స్థితిని. ఈ 5 పరమాత్మ లక్షణములు. కాబట్టి ఉత్తమ పురుషుడైనటువంటి ఈ పరమాత్మ లక్షణములను మనము జాగ్రత్తగా అర్థము చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఎప్పుడూ ఆ నిర్ణయములో ఉండాలి. సర్వం కల్విదం బ్రహ్మ తప్ప ఇంక రెండవది లేదు. విచారించినచో ప్రవృత్తి నివృత్తి ధర్మములు బుద్ధి యొక్క ధర్మములే కాని స్వరూపము యొక్క ధర్మములు కానే కావు. స్వరూపము నిర్గుణము, నిరాకారము, పరిపూర్ణము. సూటిగా 16 లక్షణములు చెప్పారు. అవి అపరిణామి, అపరిచ్ఛిన్నుడు, అఖండాత్మ, పరమాత్మ, గగన సదృశం, సర్వవ్యాపకుడు, అనంతుడు, అవిభాజ్యుడు, నిష్క్రియుడు, నిశ్చలుడు, నిస్సంగుడు, ప్రవృత్తి నివృత్తి రహితుడు, అపేక్ష అనపేక్ష వివర్జితుడు, ఏకస్వరూపుడు, సర్వ వికారరహితుడు, నిర్గుణుడు, నిరాకారుడు, పరిపూర్ణుడై ఉండాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.